చిన్నప్పుడు చిట్టి రోబో మనుషులపై తిరగబడితే అదొక గ్రాఫిక్స్ వింతలా చూసాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని చప్పట్లు కొట్టాం. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ రియల్ థ్రిల్లర్ గ్లోబల్ రియాలిటీగా మారిపోయింది. మనుషుల మేధస్సుతో ప్రాణం పోసుకున్న రోబోలు ఇప్పుడు అదే మనుషుల పొట్టగొడుతున్నాయి. ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను మింగేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఫ్యాక్టరీల్లో చెమటోడ్చే కార్మికుల జీవితాలను కూడా కబళించడం మొదలుపెట్టింది. అమెరికా నడిబొట్టున జరిగిన ఒక సంచలన పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. లాభాల వేటలో పడ్డ కార్పొరేట్ రాక్షసత్వం మనుషులను కాదని మిషన్లకు జైకొడుతోంది. అసలు అమెరికాలో ఏం జరిగింది? ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ తీసుకున్న ఈ దారుణ నిర్ణయం ఏంటి? మన భవిష్యత్తును శాసించబోతున్న ఆ 50 మెటల్ బాడీల కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆటోమొబైల్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డెట్రాయిట్ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనరల్ మోటార్స్ ప్రపంచంలోనే కార్ల తయారీలో ఒక సామ్రాజ్యాన్ని ఏలుతున్న సంస్థ. అక్కడ ఒకే రాత్రిలో ఒకే ఒక్క సంతకంతో 1000 మంది ఉద్యోగుల జీవితాలు చీకటిమయమయ్యాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు, ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు లేవు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ లాభాల పంట పండిస్తోంది. అయినా సరే 1000 మంది మనుషులను నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయటకు నెట్టేసింది యాజమాన్యం. ఎందుకో తెలుసా? ఆ 1000 మంది స్థానంలోకి కేవలం 50 హ్యూమనాయిడ్ రోబోస్ ని ప్రవేశపెట్టడానికి. 50 రోబోలు 1000 మంది మనుషుల బ్రతుకు తెరువుని లాగేసుకున్నాయి. ఇప్పటి వరకు టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో కూర్చునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ముప్పు అనుకున్నారు. పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, డిప్సింక్ తదితర ఏఐ టూల్స్ వస్తే వైట్ కాలర్ ఉద్యోగాలకే ఎసురు అనుకున్నారు. కానీ అసలైన విపత్తు బ్లూ కాలర్ ఫీల్డ్లోకి ప్రవేశించింది. ఫ్యాక్టరీల్లో, వెహికల్ అసెంబ్లీ యూనిట్లలో రక్తాన్ని చెమటగా మార్చి కార్లు తయారు చేసే కార్మికుల సీట్లలోకి ఈ మెటల్ రోబోలు దర్జాగా వచ్చి కూర్చున్నాయి. ఇవి అలసిపోవు, వీటికి జీతాలక్కర్లేదు, వీటికి యూనిఫామ్స్ లేవు, సెలవులు అడగరు. కార్పొరేట్ శక్తులకి కావాల్సింది సరిగ్గా ఇదే. చరిత్రను ఒక్కసారిగా వెనక్కి తిప్పేస్తే గతంలో జనరల్ మోటార్స్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఇలాగే ఉద్యోగులను తీసేసింది. మళ్లీ రోజులు బాగుపడ్డాక మనుషులనే చేరదీసింది. కానీ ఈసారి సీన్ వేరే ఉంది. ఇప్పుడు కంపెనీ దగ్గర కోట్లాది రూపాయల మిగులు నిధులు ఉన్నాయి. అయినా సరే మనుషుల కంటే యంత్రాలకే మొగ్గు చూపింది. వెహికల్ అసెంబ్లింగ్ లాంటి అత్యంత కీలకమైన విభాగంలో మిగిలిన సిబ్బందితో కలిసి ఈ రోబోలు పనిచేయబోతున్నాయి. అంటే రేపొద్దున ఆ మిగిలిన సిబ్బందిని కూడా ఈ రోబోలు రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మా ఉద్యోగాలు మాకు కావాలి, టెక్నాలజీ మమ్మల్ని రోడ్డున పడేస్తుంది అంటూ అమెరికా వీధుల్లో కార్మికులు చేస్తున్న ఆర్తనాదాలు కేవలం జనరల్ మోటార్స్ కార్మికులవి మాత్రమే కావు. రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సామాన్య ఉద్యోగి నోట రాబోతున్న ఆహాకారాలు. సాంకేతికత అనేది మనిషి జీవితాన్ని సుఖవంతం చేయడానికి కనిపెట్టబడింది అనుకుంటే చివరికి అదే సాంకేతికత మనిషికి జీవితం లేకుండా చేస్తోంది. లాభాల వేటలో మానవత్వాన్ని మర్చిపోతున్న కార్పొరేట్ వ్యవస్థ మిషన్ల మాయలో పడి మానవ సామ్రాజ్యాన్ని పతనం వైపు నడిపిస్తోందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో మనుషులకి ఉపాధి ఉండదు. కేవలం యంత్రాల సామ్రాజ్యం మాత్రమే మిగులుతోంది. ఉపాధి లేక, తిండి లేక సామాన్యుడు దిక్కులేని చావు చావవలసిన దుస్థితి వస్తోందని మేధావులు హెచ్చరిస్తున్నారు. నిజమే, సైన్స్ మనకు సదుపాయాలను పెంచాలి, కానీ మన ఉనికికే ముప్పుగా మారకూడదు. అమెరికాలో జనరల్ మోటార్స్ మొదలుపెట్టిన ఈ రోబోటిక్ విప్లవం రేపు ఇండియాకు, ఎల్లుండి ప్రపంచమంతటా విస్తరించడానికి ఎంతో సమయం పట్టదు. లాభాల కోసం మనుషులను కాదని రోబోలను నమ్ముకుంటున్న ఈ వ్యవస్థ రేపు ఆ రోబోలు తయారు చేసే వస్తువులను కొనడానికి మనుషుల దగ్గర డబ్బులుండాలి అన్న కనీస సత్యాన్ని మర్చిపోతోంది. టెక్నాలజీ సృష్టించిన ఈ సినిమాటిక్ థ్రిల్లర్ ఎటు దారితీస్తుందో, మానవ మేధస్సు ఈ యంత్రాల దాడిని ఎలా తట్టుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇవే ప్రొడక్ట్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.